#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. భాస్కర్ బాబు కే, మీకు కనుక బాల్డ్నెస్ ఉండి మీకు ఇనఫ్ డోనర్ ఏరియా ఉంది అన్నట్లయితే డెఫినెట్ గా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. కానీ మీకు వచ్చే హెయిర్ టైప్ ఏదైతే ఉంటుందో, అంటే అది కర్లీయా, సాఫ్ట్ హెయిరా, లేకపోతే వేవీ హెయిరా, ప్లెయిన్ హెయిరా అనేటువంటిది మాత్రము మీ జెనెటిక్ మేకప్ డిసైడ్ చేస్తుంది. అంటే మీ స్కాల్ప్ పైన మీ డోనర్ ఏరియాలో ఏదైతే హెయిర్ ఉంటుందో అటువంటి హెయిర్ మాత్రమే మనం ఫ్రంట్ లో ఎక్కడైతే ఇంప్లాంట్ చేస్తామో అది గ్రో అవుతుంది. అంతేగాని మీకు ఉండడమేమో కర్లీ హెయిర్ ఉండి మీకు ప్లెయిన్ హెయిర్ కావాలి అంటే మాత్రం అది సాధ్యం కాదు. మీరు అడిగిన ఇంకో పాయింట్ ఏంటి అంటే డిఫరెంట్ హెయిర్ లైన్ సాధ్యమా అని. ఎస్, డిఫరెంట్ హెయిర్ లైన్ డెఫినెట్ గా సాధ్యం. ఎందుకంటే అంతకు ముందు మీకు ఎప్పుడైతే జుట్టు ఉండి ఉంటుందో అప్పుడు మీ హెయిర్ లైన్ టీనేజ్ హెయిర్ లైన్ ఉండొచ్చు, లేకపోతే అర్లీ మెచ్యూర్ హెయిర్ లైన్ అయినా ఉండొచ్చు. బట్ ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా మీ ఎథనిక్ వేరియేషన్ ని అర్థం చేసుకొని, అంటే మన ఇండియన్ ఎథనిసిటీ ఉండే వాళ్ళల్లో ప్రత్యేకించి హెయిర్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు అది మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ అయి ఉండాలి అనే విషయాన్ని జాగ్రత్త పడుతూ ఉంటాం. ఎందుకంటే హెయిర్ లైన్ కొంచెం మారి ఈ హెయిర్ లైన్ ఒకవేళ రౌండ్ గా అయింది అనుకోండి, మనం చూడటానికి ఎక్స్ట్రీమ్ ఏషియన్స్ లా, అంటే కొరియన్స్ లా గానీ, జాపనీస్ లా గానీ, చైనీస్ ఫేస్ లా కనిపించే అవకాశం ఉంది. అదే మన హెయిర్ లైన్ కొంచెం గీతలాగా గీసినట్టు చేసామనుకోండి, అటువంటిప్పుడు మన ఫేస్ ఆఫ్రికన్ నేటివ్స్ లాగా కనిపించే అవకాశం ఉంది. అదే ఈ హెయిర్ లైన్ కాస్త ఈ టెంపుల్స్ ని కవర్ చేస్తూ స్లాంటింగ్ గా వచ్చింది అనుకోండి, లేదా ఇంకొంచెం కిందికి వచ్చి స్లాంటింగ్ గా వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు అది మగవాళ్ళ ఫేస్ తక్కువ, ఎక్కువగా ఆడవాళ్ళ ఫేస్ లాగా కనిపించే అవకాశం ఉంది. ఇలా హెయిర్ లైన్ కిందికి కాకుండా పొరపాటున మరీ టెంపుల్ ఏరియాలో పైకి గనక చేసామనుకోండి, అటువంటిప్పుడు మళ్ళీ ఆ హెయిర్ లైన్ కకేషన్ లా, అంటే వెస్టర్న్ కంట్రీ పీపుల్ లా కనిపించే అవకాశం ఉంది. అందుకని హెయిర్ లైన్ డిజైన్ చేసేటప్పుడు టైం తీసుకొని ప్రాపర్ గా మెజర్ చేసి మీ ఫేస్ కి, మీ ఎథనిసిటీకి ఏదైతే సూట్ అవుతుందో అటువంటి హెయిర్ లైన్ సాధ్యమైనంత వరకు గీస్తాం. యూజువల్ గా అది మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు మీకు సొంత హెయిర్ లైన్ ఒక రకంగా ఉండి మీకు వేరుగా హెయిర్ లైన్ కావాలి అంటే అది సాధ్యమే. బట్ అది మీ న్యాచురల్ కండిషన్స్ లో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో, మీ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ తో మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అలా మ్యాచ్ అయ్యేలా లేదు అంటే మీ ఫేస్ చాలా చండాలంగా, ఆక్వర్డ్ గా కనిపించే అవకాశం ఉంది. నిజానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేటప్పుడు మనము రకరకాల విష్, కోరికలు ఇవి కాకుండా నాకు ఒక డీసెంట్ హెయిర్ లైన్ ఉంటే చాలు, నాకు స్కాల్ప్ ప్రాపర్ గా కవర్ అయితే చాలు, 10 మందిలో నేను వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో కూర్చొని టీ తాగుతున్నా, భోజనం చేస్తున్నా, ఎవరు నా హెయిర్ ని గమనించకుండా నేను మాట్లాడే విషయాల్ని గమనించాలి అనే గోల్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్ గా మీకు రిజల్ట్స్ బాగా వచ్చే అవకాశం ఉంది.